అయితే మూవీకి నిజంగా చాలా హైలైట్. జై బాబు, జై జై బాబు. సూపర్ సాంగ్, సూపర్ డాన్స్, మామూలు లేదు సినిమా. అల్టిమేట్ అల్టిమేట్ సంక్రాంతి విన్నర్. మహేష్ బాబు గారి కంటే డబల్ చేసింది డాన్స్. ఆయన ఇలా నడుము పట్టుకుంటే ఎవరైనా ఫ్లాప్ అంటే మాత్రం వాడు కొత్త పగిలిపోయింది అంతే. మస్తుందన్న సినిమా. ఎగ్జామ్ అయితే ఫస్ట్ చింపేసింది అనుకో. ఇంత మాస్ చూపిస్తారు అని గుంటూరు టైట్లు పెట్టుకున్నందుకు ఆ ఘాట్ ఏంటో చూపించేశాడు భయ్య మహేష్ బాబు ఈ పండక్కి. మైండ్ బ్లోయింగ్, సూపర్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. మనకు తెలియని కొత్త మహేష్ బాబు మాస్ యాంగిల్ చూపించాడు. బ్రో గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా ఘాటు? నిజంగా చెప్తున్నా బ్రో, పులిహోరల టేస్ట్ రావాలంటే మిక్స్ చేయండి లెమన్. మ్యూజిక్ తో కుమ్మేశాడు తమను. కోకో కోలా, పెప్సీ, మా శ్రీలీల చాలా సెక్సీ బ్రో. నిరుద్యోగులకి కావాలి జాబు, హిట్ కొట్టాడు మహేష్ బాబు. బాబు నిజంగా చెప్తున్నాను బ్రో, ఇందులో ఒక సాంగ్ ఉంది. సాంగ్ కోసం మూవీ 10 సార్లు చూడొచ్చు బ్రో. సాంగ్ కోసమే నిజంగా అయితే ఆ కుర్చీని మడత పెట్టి నిజంగా ఆ సాంగ్ అయితే మూవీకి నిజంగా చాలా హైలైట్. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకరు స్వీట్ ఇంకొకరు హాట్. మీనాక్షి అంటే మీనాక్షి పాన్ లెక్కనే ఉంది, మీనాక్షి పాన్ లానే ఉంది. శ్రీలీల అయితే నిజంగా డాన్స్ కొరియోగ్రాఫర్ నాకు తెలిసి శేఖర్ మాస్టర్ అనుకుంటా. అబ్బాబ్బాబ్బాబ్బా అన్నా పేకలా ఉంటది జోకరు. కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ నిజంగా కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ శేఖర్ గారు అయితే మహేష్ బాబుని ఇంతవరకు మనము ఈ టైప్ లో డాన్స్ చేయడం కానీ ఇంతవరకు చూడలే బ్రో మహేష్ బాబుని. కాంబినేషన్ కిర్రాక్ బ్రో. శ్రీలీల డాన్స్ మహేష్ బాబు. బ్రో మా మమ్మీ ఇంట్లో పెడతా గొడ్డు కారం. బ్రో బ్రో నేను మా ఇంట్లో మా అమ్మ పెడతా గొడ్డు కారం. ఇప్పుడు చూసి వచ్చా గుంటూరు కారం. రాజమండ్రి రాగమంజరి, మా అమ్మ పేరు తెలియనోళ్ళు లేరు మెసిరి, కళాకారుల ఫ్యామిలీ మది. నిజంగా ఆ సాంగ్ అయితే వింటే అట్లనే మైండ్ లో కూర్చుండిపోయింది. ప్రతి ఒక్క చైర్ థియేటర్ లా అన్ని ఫోల్డ్ అయిపోయినాయి, కుర్చీలు అన్ని మడతబడ్డాయి. మడత పెట్టి నిజంగా లెవెల్ డాన్స్. వేరే లెవెల్. ఎవడైతే ఫ్లాప్ అన్నాడు కొత్త ర్యాంప్ ఆడిపోయింది భయ్యో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. జై బాబు, జై జై బాబు. సూపర్ సాంగ్, సూపర్ డాన్స్, మామూలు లేదు సినిమా. అల్టిమేట్ అల్టిమేట్ సంక్రాంతి విన్నర్. బాగుంది, సూపర్ సూపర్ సూపర్. షర్ట్లు బాగున్నాయి. మహేష్ బాబు గారి కంటే డబల్ చేసింది డాన్స్. ఆయన ఇలా నడుము పట్టుకుంటే ఊగుతున్నాడు. అసలు మామూలుగా లేదు. వేరే 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 మాస్ మామూలు కాదు. అది అది మడత పెట్టి ఇలా ఉంటది కదా. మహేష్ బాబు గారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, హీరోయిన్ ఇంకా ఎదరగొస్తుంది. అసలు అది మాత్రం ఓ సూపర్. మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు ఆ సాంగ్ లో. సూపర్, మామూలుగా లేదు. మహేష్ బాబు గారు ఈ పండక్కి గుంటూరు ఘాట్ ఏంటో చూపించేశాడు భయ్య, మామూలుగా లేదు. మరదల క్యారెక్టర్ కదా, పర్లా బాగానే ఉంది. మరదలు ఎలా చేసిద్ది అంతే. కాకపోతే మరదల పడతలో హీరోయిన్ వేసుకుంటది. మా మరదల దాం కంటే నీకే బాగా సెట్ అయినాయి చున్నీలు అంటాడు మహేష్ బాబు. డైలాగులు మాత్రం వేరే రేంజ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ్య. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ దీనికి వచ్చి అస్సలు ఆ ఎనర్జీ ఏంది భయ్య అని చెప్పు. వాడు వంశీ ఒకటే చెప్పాడు, ఎన్ని నెగిటివ్ రాసుకుంటారో రాసుకోండి, 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది బ్రో. డైలాగ్ వర్షన్ కానీ, అన్న లుక్స్ కానీ అసలు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా వస్తుంది నెక్స్ట్ 3 years వరకు ఆకలి తీరినట్టేనా ఈ సినిమా? సామే ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటది. 4 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాకా ఈ రికార్డ్స్, ఈ సినిమా అట్లానే ఉంటది. 40 సంవత్సరాలు మాట్లాడుకుంటా ఉంటారు సినిమా వచ్చేదాకా. హైలైట్సా మహేష్ లేదన్నాగా కొంచెం అనిపిస్తుంది భయ్య. సినిమా అంటావా, మహేష్ డాన్స్,
డైలాగ్ డెలివరీ వర్షను అసలు మీనింగ్ కూడా మనకు బాగా కంటెంట్ బాగా నచ్చుతుంది మన యూత్కి. ఆయన చెప్పే డైలాగ్ వర్షన్ కానీ ఆయన విధానం కానీ ఫిక్స్. సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రేంజ్ అయితే ఆ టచ్ కాగలుగుతారు. మిగతా లో ఉన్న వాళ్ళు మాత్రం టచ్ అయితే లేరు. ఎవరైనా ఫ్లాప్ అంటే మాత్రం వాడు కొత్త పగిలిపోయింది అంతే. బ్రో లెగుస్తుంది బ్రో, అది అదంతా హైపు చెప్పలేము. అది నిజంగా చెప్పాలంటే అసలు ఆ రేంజ్ వేరు. ఇక నేనైతే ఆ రేంజ్కి తట్టుకోలేము మనము. ఎవడైతే ఫ్లాప్ అంటే కొత్త పగిలిపోయింది అంతే. సినిమాలో బ్రహ్మానందం ఉందా బ్రో? అంటే చూడండి బ్రో, నేనైతే చెప్పను, స్టోరీ అయితే చెప్పను కానీ చూడండి. సినిమా చూసారు లేదంటే డౌట్ రివ్యూ చూసా బ్రో, చూసా. బ్రో బాగున్నాయి బ్రో. మహేష్ బాబు లుక్ ఎలా ఉంది మరి? మహేష్ బాబు బాగున్నాడండి, ఆయనకేం తక్కువ, ఆయన చాలా బాగున్నాడు సినిమాలో. త్రివిక్రమే అన్యాయం చేశారు అనుకోవచ్చు మహేష్ బాబుకి. అట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు అడుగుతారండి మీరు? ఇట్స్ అ గుడ్ ఫిలిం బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. ఇనఫ్ థ్యాంక్ యూ సో మచ్. త్రివిక్రమ్ డైలాగ్స్ కనపడలేదు. అంటే ఏమాత్రం కూడా స్టోరీ లేదంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది. కాకపోతే త్రివిక్రమ్ ఏది కనబడలేదు అక్కడ. త్రివిక్రమ్ గారికి ఏమాత్రం కనిపించలేదు మూవీలో. కనిపించలేదు. మహేష్ బాబు ఉన్నాడు, బాగున్నాడు. మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి. ఆ ఫ్యాన్ కోసం 4ంటికి 3:30 కల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాం. త్రివిక్రమ్ అనేది మోసం అనకూడదమ్మా, వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు కానీ అదేదో పని చేయలేదు. మహేష్ బాబు అమ్మా, అందరూ మహేష్ బాబు కోసమే కదా. మహేష్ బాబు తప్ప మూవీలో ఎవరు లేరు అంటారు. అది నిజమేనమ్మా, అంతే. శ్రీలీల అనే నాకు హీరోయిన్స్ గురించి తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇది మూవీ నచ్చుతుందో నచ్చదా? కొంచెం సెంటిమెంట్ ఉంది, చూడొచ్చు. ఏదో మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు కాబట్టి, అంతేగాని అంటే దీనికి గుంటూరు కారం కాకుండా కొడుకు దిద్దిన కాపురం, అమ్మ వాళ్ళ ఇంటికి దారేది అలా ఏమైనా టైటిల్స్? అసలు గుంటూరు కారం అనేది కారమే చూపించలేదు కదండి, దాంట్లో మిరపకాయలే చూపించలేదు. నో కారం ఫర్ గుంటూరు కారం అంతేనా? అలా ఏం అంటే బేసిక్గా మీరు తెలుగు కమర్షియల్ మూవీస్ నుంచి ఏం చూస్తారు, అన్నీ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, కొత్తగా చూడడానికి ఏం లేదు. అంటే ఫస్ట్ ఒక 20 minutes చూసి మహేష్ బాబుని కొత్తగా ప్రజెంట్ చేశారు అనుకున్నాను, కానీ దాని తర్వాత నుంచి మూవీ చాలా ల్యాగ్ ఉంది, అంత గ్రేట్ లేదు. ఇట్ వాజ్ స్నూజ్ ఫస్ట్. అసలు కామెడీ అంత వర్కౌట్ అయినట్టు నాకైతే పర్సనల్గా అనిపించలేదు. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, నాకైతే అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అది బాగుంది. ఇట్ వాస్ సంథింగ్ న్యూ టు సీ ఇన్ ద మూవీ. బాగుంది. అంటే త్రివిక్రమ్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం రీచ్ అవ్వలేదా? నాట్ అట్ ఆల్. త్రివిక్రమ్వి ముందు మూవీస్వి రైటింగ్ ఒకలాగుంటుంది, ఇదేమో ఒక 10 levels డౌన్ ఉంటుంది. అంత బాగాలేదు రైటింగ్. ఈ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా అనిపించలేదు స్క్రీన్ పైన. అంటే దట్ ఈస్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే మిగతా క్యారెక్టర్స్ ఎవరికి అంత రోల్ కూడా లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్కి, క్యారెక్టర్ డైనమిక్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ అ వన్ మ్యాన్ షో. మొత్తం మహేష్ బాబే మోస్ట్లీ. సాంగ్స్ నాకు పర్సనలీ అంత నచ్చలేదు. ఓవరాల్ నాకు అంత నచ్చలేదు. తన ఎనర్జీ బాగుంది, బట్ ఐ డోంట్ నో, సాంగ్స్ అండ్ కొరియోగ్రఫీ నాకు ఓవరాల్ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది. నో అనిపించదు. ఇన్ సమ్ పాయింట్స్ బాగుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీ ఆల్మోస్ట్ 80% నాకు నచ్చలే అంత. నాట్ బ్యాడ్, యావరేజ్. వాటికి 3 సార్లు చూడండి, కానీ త్రివిక్రమ్ పేరు ఎత్తొద్దు. అది త్రివిక్రమ్ పేరు వద్దు, తమన్ పేరు ఎత్తొద్దు. నాకు ఆ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం అన్నమాట. మహేష్ బాబు గారు అన్న అసలు ఫైట్స్ ఎలా ఉన్నాయన్న, ఆ ఫైట్స్కి అసలుకి ఆ బీజిఎం ఎలా ఇవ్వాలి తెలుసా? అసలుకి కొట్టా ఉంటే దన రావాలి. అసలు కట్అవుట్ ఫైట్ చేస్తుంటే మహేష్ బాబు 2 కళ్ళు చాలటంలే. అటువంటిప్పుడు బీజిఎం లేపితే కదన్నా సినిమా లేసేది. అసలుకి అంత నెగ్లిజెన్సీగా ఎందుకున్నారు? మహేష్ బాబే కేర్ తీసుకొని ఆయన డైరెక్షన్ చేసినట్టే ఉందన్న. అలా ఉంది. సినిమా అయితే చాలా బాగుందన్న. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కావద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా ఉంది, ఆ సినిమాతోటి కొడతాడనమాట. త్రివిక్రమ్ గారు మీరు దయచేసి మహేష్ బాబు దగ్గరకు పోయి సినిమా స్టోరీలు ఏ చెప్పొద్దు, నువ్వు ఆపేసే ఇంకా చాలు అంతే. థ్యాంక్ యూ బ్రో. మస్తు ఉందన్న సినిమా. ఎగ్జామ్ అయితే ఫస్ట్ ఫైట్ అయితే చింపేసింది అనుకో, మెడల్ ఉగ్గర అయిపోతుంది అంతే. సెకండ్ ఫైట్ అయితే అబ్బా కిందికెళ్ళి పైకి. సెకండ్ షోలో అయితే సూపర్ ఉందన్న. ఎందుకంటే ఫ్యామిలీ ఎంత దూరం ఉన్నా మొత్తం ఫ్యామిలీని దగ్గర తీసుకున్నట్టు ఉన్నది. మొత్తం ఫ్యామిలీ అయితే సూపర్. ఎంత విడిపోయినా
మంచి స్థాయికి లాస్ట్ సూపర్ అన్న హిట్ అయిపోయిందన్న నేను చెప్తున్నా కదా హిట్ ఇగో మహేష్ బాబు మహేష్ బాబు అన్న కోసం సినిమా ఎంత గ్లామర్ ఉన్నా అంత గ్లామర్ డాన్స్ ఇరగా తీసాడన్న ఫైట్ హైలైట్ అన్న ఎట్లా వీడియో తీసిండో స్టోరీ రియల్ స్టోరీ రియల్ స్టోరీ పిచ్చి పిచ్చి లేపిందన్న డాన్స్ రియల్ స్టోరీ హీరోయిన్ మాత్రం హైలైట్ చేసిన డాన్స్ సూపర్ ఆడేసింది హీరోయిన్ మహేష్ బాబు అని అయితే హైలైట్ డాన్స్ లాస్ట్ సీన్ అయితే ఇంకా చింపేసింది అనుకో మస్తు అంటే మస్తు లాస్ట్ సీన్ అయితే ఆ ముసలోని గొంతు రియల్ స్టోరీ మహేష్ బాబు రియల్ స్టోరీ అన్నదే అండ్ డైరెక్టర్ నేనే ఓకే థ్యాంక్ యూ అన్న అందరికి అన్న గుంటూరు గారం మాత్రం ఎక్సలెంట్ గా ఉందన్న నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ని డైలాగులు ఇంత యాక్షను ఇంత మాస్ చూపిస్తారు అని గుంటూరు టైట్లు పెట్టుకున్నందుకు ఆ ఘాట్ ఏంటో చూపించేశాడు భయ్య మహేష్ బాబు ఈ పండక్కి హీరోయిన్ డ్యాన్స్ కానీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది ఆ హీరో మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటే అక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం భయ్య మేము చాలా అంటే చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్లు కూడా కరెక్ట్గా తగ్గట్టు చేశారు ఎవ్వరూ కూడా ఎక్కడ తగ్గలేదు 100 అసలు వేరే లెవెల్ అది చెప్పక్కర్లా అసలు హీరోయిన్ ఫైట్లో కాదు ఊత పోతుంది ఇలా గుర్తు అలా అగ్గెపెట్టి ఇలా అంటాడు రా మ్యాజిక్ అది అసలు ఏ సినిమాకి గ్రీన్ వచ్చాను అంటాడు ఈ సినిమాలో మహేష్ బాబు అంటాడు అన్ని సినిమాల్లో పాత సినిమాలు అన్నిటికీ మించిపోయిందా మించిపోయింది మొత్తం మిక్సీలు వేసి పక్కన తిప్పాడు అంతే ఈ సినిమాతో ఓవరాల్ చాలా బాగుంది అన్న ఓకేనా చాలా ఆ విధంగా ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు అమ్మ గురించి ప్రపంచానికి చాటి చెప్పాడు త్రివిక్రమ్ ఈ మాసాలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ సూపర్ ఫెంటాస్టిక్ అన్బిలీవబుల్ మనకు తెలియని కొత్త మహేష్ బాబు మాసాంగిల్ని చూపించాడు బాబులకే బాబు సంక్రాంతి బాబు రుబాబు ఈ విధమైన మహేష్ బాబు స్లాంగ్ని అసలు ఫ్యాన్స్ ఏమేమో ఊహించలేదు జనరల్ ఆడియన్స్ ఏ విధంగా ఊహించారు అసలు కల్లో కూడా ఊహించలేము అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంది కొట్టాడు పండుగాడు అప్పుడు కొడితే బాక్స్ ఆఫీస్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు రమణ గారు కొడుతుంటే అసలు మడతేసి తిరిగేసి కొడతాడు ఈ అర్పులకి బాక్స్ ఆఫీస్ ఎనిపికి సలార్తో బాక్స్ ఆఫీస్ రక్తంతో ఎనిపించారు అదేంటన్నా గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ ఎనిపించడం ఎప్పుడైనా చూసారా నేను చూశానన్నా అసలు కారం తింటున్నా అవి కారణం అనిపించాను ఆ విధంగా ఘాటగా నింపేశాడన్న మహేష్ బాబు అసలు సూపర్ అన్న మామూలు కాదు ఫస్ట్ హాఫ్లో అయితే అన్న స్వామి కామెడీ టైమింగ్ ఏంటి ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే డైలాగ్ స్లాంగ్ ఏంటి కామెడీ ఏంటి సూపర్ ఎమోషనల్ అన్న ఇలాంటి సినిమాని పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మండుతున్నట్టుంది ఘాటని చూపించాడు నరాల్లో ఘాటని ఎక్కిచ్చేసాడు ఇంకేంటి ఘాటన్న అసలు నరాల్లో ఘాట ఎక్కిపోయింది మామూలు ఘాటన్న గుంటూరు కారం ఆల్రెడీ ఎక్కించాడన్న నరాల్లో ఇంకేం కారం అన్న ఎంత తిన్నా కారం అనిపించలేదు తినే కొద్ది తినాలనిపించలేదు ఎక్కించాడన్న కారం అనేది తెలియదు మహేష్ బాబుని ఈ విధంగా ఉంటానని అసలు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఆ విధంగా చూపించాడు మహేష్ బాబుని మహేష్ బాబు కట్అవుట్కి మేమైతే ఫిదా అయిపోయామన్నా అసలు ఫస్ట్ హాఫ్లో వచ్చే డాన్స్ ఎలివేషన్స్ స్వాగ్ మహేష్ బాబు కరిష్మా అవునన్నా స్క్రీన్ నుంచి బయటపడిపోతే తీసుకున్నానన్న ఇవన్నీ మహేష్ బాబు గుంటూరు కాలంలో ఈ అవునన్నా ఈ స్క్రీన్ నుంచి బయటపడి నేను ఏర్కొని వచ్చా డైహార్డ్ ఫ్యాన్స్ అన్న కాలం తినే కొద్ది తినాలనిపిస్తుంది సూపర్ గా ఉందన్నా చాలా సూపర్ గా ఉందన్న సినిమా చిన్న పిల్లల కాడి నుంచి చిన్నాడు పుట్టాడు పెద్దాడు ముసలాళ్ళు పన్ను ఎవరైనా అందరికి నచ్చే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ మూవీ ఆఫ్ ద డెకేడ్ ఎమోషనల్ మూవీ ఆఫ్ ద డెకేడ్ ఇలాంటి సినిమాని నేను ఎక్కడ చూడలేదు
అలా వైకుంఠపురం చూసి ఇంతకన్నా ఎలివేషన్ అని ఎక్కడ లేదనుకున్నా. ఏది ఎమోషనల్, ఈ సినిమా చూసి ఎమోషనల్ అయితే కన్నీళ్ళు తెచ్చుకుంటామన్నా. అసలు ఈ సినిమా మాస్ డ్యాన్స్ క్లాస్ అని వెళ్ళాను కానీ ఎమోషన్ ఈ విధంగా ఎక్కిస్తాడని నేను ఊహించలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్కే ఇలా ఉందంటే జనరల్ ఫ్యాన్స్ ఎమోషనల్ ఇంకా తట్టుకోలేరన్న మామూలుగా లేదు. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అనేది 5 ఇచ్చే సినిమా. మాట్లాడుతుంటే మా కెమెరామెన్ కి మంటలు వస్తున్నాడు అంగికి. మామూలు కాదన్న, మాకే అక్కడ మంట ఎక్కిపోయింది. మహేష్ బాబు మామూలుగా బ్లాస్ట్ చేయలేదు, ప్రపంచానికి చాటి చెప్పాడు. మామూలు బ్లాస్ట్ కాదు. అప్పుడు పండుగాడు కొడితే బాక్స్ ఆఫీస్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు రమణ గారు కొడుతుంటే బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కిందన్న. గుంటూరు కారంతో ఎరిపెక్కించాడు బాక్స్ ఆఫీస్. రాళ్ళతో కొట్టమన్నా. గుంటూరు కారం అంటే కారం ఏదో ఉంటుందని వచ్చాను, ఘాటుగా ఉంటుందని వచ్చాను. కానీ ఎమోషనల్ తో ఘాటుగా పుట్టించాడు అన్న, మామూలు ఘాటు కాదు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారమా ఇచ్చి పడేసిన సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ముందుగా అందరికీ గుంటూరు కారం శుభాకాంక్షలు అన్న. సంక్రాంతికి సినిమా రాలే, గుంటూరు గారి సినిమా వస్తే మనకు సంక్రాంతి వచ్చిందన్న. సినిమా అయితే వేరే రేవల్ అన్న. ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇది చాలా పండగ అన్న, వాతావరణము. మూవీ అయితే ఇచ్చి పడేసిన. యాక్టింగ్ కేక్ అని వేరే లెవెల్ అన్న. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ మనం ఎప్పుడు చూడని విధంగా ఈ మూవీలో అయితే డ్యాన్స్ చాలా బాగా చేశారన్న. సాంగ్స్ అయితే హైలైట్ అన్న. శ్రీలీల డ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదన్న, సూపర్గా ఇచ్చి పడేసింది ఆమె. త్రివిక్రమ్ శ్రీనివాసన్ డైరెక్షన్ హైలైట్ అన్న, వేరే లెవెల్ అన్న. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ ఆయన స్టామినా కానీ ఏం తగ్గట్టుగా సినిమా ఉందన్న, సూపర్ ఉందన్న. కలెక్షన్ పరంగా కూడా సినిమా మామూలుగా ఉండదన్న. టాలీవుడ్ పరంగా మహేష్ బాబు అన్ని సినిమాల కంటే బెస్ట్ కలెక్షన్ వస్తాయని నేను అనుకుంటాను. మూవీ అయితే ఇచ్చి పడేసిన ప్రిన్స్ మహేష్ బాబు. గుంటూరు కారంతో వచ్చి మనకు మామూలుగా లేదన్న. డైలాగులు కూడా చాలా బాగున్నాయన్న. కొన్ని సీన్లు మనకి ఏడిపిస్తాయన్న. ఇంకోటి ఉందన్న, నాకు తెలిసి ఈ భూమి మీద అందంగా ఉండేది పువ్వు. నాకైతే ఈ సినిమాలో మహేష్ బాబు నవ్వు అన్న వేరే లెవెల్ ఉంటానన్న. అసలు అమ్మాయిలు అయితే ఎలా ఉంటారో నాకు తెలియదు అన్న. నవ్వుతుంటాను, ఆయన నవ్వుకే ఫ్లాట్ అయిపోతారన్న. మూవీలో మనకు ప్రిన్స్ మహేష్ బాబుని చాలా అందంగా చూపించారన్న, ఇచ్చి పడేసినన్న. సినిమా మటుకు చాలా బాగుందన్న. ఇంకోటి ప్రొడ్యూసర్ వాల్యుబుల్గా చాలా బాగా తీశారన్న. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇది కాలర్ ఎత్తుకొని చెప్పుకునేంత సినిమా ఉందన్న. సూపర్ సినిమా అన్న ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఇంకొకటి వచ్చేసి ప్రిన్స్ మహేష్ బాబు గారిది ఫస్ట్ సినిమా 1999లో రాజకుమార్ సినిమా వచ్చిందన్న. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు 2004 సేమ్ రాజకుమార్ మాదిరి ఉన్నా అన్న. అంటే ఓవరాల్గా 25 ఇయర్స్ అయినా రాజకుమార్ సినిమా వచ్చి ఆ మూవీలో అయితే ఎలా ఉన్నారో ఇప్పుడు వచ్చిన మనకు గుంటూరు కారం కూడా అదే గ్లామర్తో అదే అందంతో సూపర్గా ఉన్నారన్న. ట్వింకిల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్ అని ఇచ్చి పడేసిన గుంటూరు కారము. నేనైతే మళ్ళీ చూస్తానన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కాగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇది జాతర అన్న, మామూలు కాదు. ఆల్రెడీ సంక్రాంతి మొదలైంది, మామూలుగా లేదని సినిమా అయితే ఇచ్చి పడేసిన. శ్రీలీల గారు పాపాయన్స్ కానీ అందరు కానీ అసలు మామూలుగా లేదని సినిమాను. మనకు అక్కడక్కడ కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా ఎలివేషన్ ఇచ్చారు భయ. ఇంకోటి వచ్చి డైరెక్షన్ కూడా చాలా బాగుంది భయ. నేనైతే మటుకు సాంగ్స్ నాకైతే అలా అనిపించలేదా, వేరే లెవెల్ భయ. ఏ సాంగ్ ఆ సాంగ్ సంబంధం లేదు భయ. బీజం కానీ మ్యూజిక్ కానీ కేక్ ఇచ్చి పడేసిన భయ, మామూలు కాదు. థియేటర్లు ఉండవు భయ, కుర్జీలు అంటే చింపి పారేశారు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మహేష్ బాబు ఫ్యాన్స్కి మామూలు ఉండేది భయ. వాళ్ళకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ మూవీ అయితే చాలా రికార్డు బద్దలు కొట్టేస్తారు భయ. మామూలుగా టాలీవుడ్లో మహేష్ బాబుకి రికార్డులు కొత్త ఏం కాదు. మనం వరి కొత్త ఎలాగోసం ఇప్పుడు రికార్డులు మొత్తం మొదలైంది భయ. ప్రిన్స్ మహేష్ బాబు గారు అలా ఉంది భయ. సినిమా అయితే ఇచ్చి పడేసిన భయ, మామూలుగా లేదు. నేనైతే మళ్ళీ చూస్తాను భయ. జై మహేష్ బాబు. పండక్కి పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అన్న. ఇది ఒక లైక్ ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటిలో ఒక మాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా అన్న. ఆ మాస్ ఎంటర్టైనర్ అనే వర్డ్కి న్యాయం చేసిన సినిమా అనేది మాత్రం. ఎస్పెషల్లీ మహేష్ బాబుని అలా చూస్తుంటే ఇక 2 కళ్ళు తిప్పుకోలేం. చెప్తున్నాం కదా, లైక్ ఏంటంటే ఈ మధ్యన మెసేజ్లతో ఫ్యాన్స్ని బాగా ఇబ్బంది పెట్టిన మహేష్ బాబు ఈ సినిమాలో మెసేజ్ అనే మాట లేకుండా ఓన్లీ మాస్గా, కమర్షియల్గా, ఒక స్పైసీగా, అంటే కారాల్లో కూడా గుంటూరు కారం ఎంత స్పైసీగా ఉంటుందో మహేష్ బాబు అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా అంత స్పైసీగా ఉంటుంది సినిమా మాత్రం. ఇది ఏంటంటే లైక్ ఒక వింటేజ్ మహేష్ బాబు అంటారు చూసారా, ఆ వింటేజ్ మహేష్ బాబు కంటే కూడా కొత్తగా అనిపించింది ఈ మహేష్ బాబు ఈ సినిమాలో. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఎస్పెషల్లీ ఆ మేనరిజమ్స్, కొన్ని డైలాగ్స్ ఉంటాయి బా 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 అలాంటి డైలాగ్స్ కానీ. ఒక అతడు అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏంటంటే అతడు అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏంటంటే అది ఒక లైక్ అక్కడెక్కడైనా బోర్ కొడితే అది బుల్లితెర మీద మంచిగా ఉంటుంది, పెద్ద స్క్రీన్లో చూసే సినిమా కాదు. కలేజ్ ఏంటంటే అది రాంగ్ టైంలో రిలీజ్ అయిందో మరి ఆ జనాలకి, ఆ దేవుడు అన్న కాన్సెప్ట్ జనాలకి ఎక్కలేదో తెలియదు. కానీ ఈసారి మాకు ఎక్స్పెరిమెంట్లు వద్దు, మహేష్ బాబే ముద్దు అని చెప్పి ఇలాంటి ఒక మాసీ ఎంటర్టైనర్తో వచ్చిండు. ఇక థియేటర్ అని తగలబెట్టేసిండు అంతే.
ఇక ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల అండ్ యాజ్ వెల్ యాజ్ మీనాక్షి చౌదరి రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఆమె క్యారెక్టర్లో మహా అయితే ఆమెకి బాగా ఇచ్చిన డైలాగ్ ఏంటంటే మహేష్ బాబు బా ఇలాంటి డైలాగ్ ఇచ్చినప్పుడు మీనాక్షి చౌదరికి బావా అని ఒక డైలాగ్ ఇచ్చారా తప్ప అంతకు మించి ఆమెకి డైలాగులు లేవు. ఇక శ్రీలీల మాత్రం చించేసింది డాన్స్ విషయంలో. అంటే తమన్ మ్యూజిక్ అనే సాంగ్స్ పెద్దగా ఏం లేదన్న, ఒక కుర్చీ మడతపెట్టి ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, సీట్లో కూర్చోబుద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ వచ్చినప్పుడు మనం కూడా మన కుర్చీలు కూడా లేస్తే కనుక కుర్చీలు మడత పెట్టేటోళ్ళం, కానీ అది లేవో కాబట్టి నార్మల్గా ఉన్నాం. కామెడీ చెప్తున్నాం కదా, ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి స్పైసీ అంటే చెప్తున్నాం కదా, ఏదో ఇరికిచ్చాలి అన్నట్టు కాకుండా మహేష్ బాబులో ఉన్న ఒక కామెడీ యాంగిల్ డిఫరెంట్గా ఓపెన్ చేసిండు. లాస్ట్ టైం కలేజాలో ఎలా అయితే ఓపెన్ చేసిండో ఒక కామెడీ కొత్తగా యాంగిల్ని ఈ సినిమాలో కూడా ఒక స్పైసీ కామెడీ యాంగిల్ ఓపెన్ చేసిండు. ఎన్ని సినిమాలు వచ్చినా చెప్తున్నాం కదన్నా, ఇది ఒక అవుట్ స్టాండింగ్, అంటే ఒక సెపరేట్గా ఉంటుంది సినిమా అనేది. అంటే ఇది ఫ్యామిలీస్కి అంటే పండక్కి ఫ్యామిలీస్ వస్తే కొంచెం బోర్ కొడుతుంది అని ఫీలింగ్ వస్తుంది, కానీ యూత్ మాత్రం వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్స్ యూత్తో వచ్చినప్పుడు వేరే లెవెల్ అది. అయితే గుంటూరు కారం, అన్ని కారాలకు గుంటూరు కారం ఎలా స్పెషల్, ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా ఈ సినిమా అలా స్పెషల్. కొత్తగా ఉంది కానీ స్టోరీ పరంగా త్రివిక్రమ్ దబ్బేసాడబ్బా. నేను చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చే సినిమాకి ఏదో చెప్దాం అనుకున్నాను, కానీ చూసిన తర్వాత కొంచెం డల్ పెట్టింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే పర్వాలేదు, పండగ ఆడుతుంది కాబట్టి సినిమా మరి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకోవడానికి అయితే లేదు. కానీ బాబు గారి సినిమా పర్లేదు, బాగుంది సినిమా, చూడవచ్చు. మదర్ సెంటిమెంట్తో కూడుకుని అంటే నేను తక్కువ చేసి అయితే చెప్పట్లేదు. నాకు మహేష్ బాబు అంటే చాలా అభిమానం ప్రేమ కూడాను. నాకు ఇంటర్ తర్వాత అంత ఇష్టమైన నటుడు మహేష్ బాబు. అలాంటి ఆయన సినిమా నేను ఎలా చెప్పడం అన్నది నాకే నచ్చట్లేదు. కానీ స్టోరీ పరంగా అంతలా ఉంది. ఒక పండగ లెవెల్లో తీసుకున్న సినిమా కాబట్టి వేరే లెవెల్లో ఆలోచించాం మనం. కానీ ఒక రకంగా చూడాలనుకుంటే కనుక కొంచెం నాకు అయితే బాధ అనిపిస్తుంది. 1 man షో సినిమా, మహేష్ బాబు అయితే 1 man షో చూసారు. పర్లేదు, పండగ టైం కాబట్టి ఆడుకుంటా సినిమా, చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా అయితే. కామెడీ టైమింగ్ అయితే మాత్రం చాలా బాగుంది సినిమాకి, మంచి ప్లస్. మహేష్ బాబు గారు కామెడీ టైమింగ్ ఒక సైనికుడు సినిమాలో, మన కలేజా సినిమాలో మనం చూసినప్పుడు ఎంత కామెడీ ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంది. కాబట్టి ఓకే, ఒక రకంగా అయితే బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, సంక్రాంతి కాబట్టి అందరికీ నచ్చుతుంది. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు మళ్ళీ కలేజా కైండ్ ఆఫ్ హ్యూమర్ వస్తుంది. సో రెండింటితో కంపేర్ చేస్తే హనుమాన్ కన్నా గుంటూరు కారం అయితే ఫైన్. అంటే మైథలాజికల్, ఇది కమర్షియల్, రెండు డిఫరెంట్. కానీ హనుమాన్ మూవీ అయితే మైథలాజికల్ ప్లస్ కమర్షియల్ రెండు కొంచెం మిక్స్ ఉంటుంది. గుంటూరు కారం అయితే ప్యూర్లీ కమర్షియల్, ఎంటర్టైనర్, చాలా బాగుంది. లాగ్ అని ఏం లేదు, ఫ్యామిలీ కైండ్ కాబట్టి లాగ్ అని అంత లాగ్ ఏం కాదు, ఫైన్, చూడొచ్చు, పర్లేదు. మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్గా అందరికీ ట్రైలర్ నుంచి తెలుసు కాబట్టి మదర్ సెంటిమెంట్ హైలైట్. ఇంకా చిన్న ట్విస్ట్ కైండ్ ఉన్నాయి, అది కూడా బాగుంది. ఇంకా కమర్షియల్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్, పండగ అందరూ హ్యాపీగా చూడొచ్చు. 1 man షో చేస్తారు, బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్, బ్లాక్ బస్టర్ సినిమా, డాన్స్ ఫైట్స్ అని తీస్తారు. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, డాన్స్ ఫైట్స్ అని హైలైట్స్ అన్న. శ్రీలీల పెర్ఫార్మెన్స్ బాగుంది. మూవీ అయితే పరమ బోరింగ్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా ఉంది. అసలుకి ఏంది అన్న చెప్పండి అన్న, ఉన్నది చెప్తున్నానా. అసలుకి సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బాగుంది, ఫస్ట్ హాఫ్ అసలు దారుణంగా. అసలు తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది అట్లనేనా, నేను ప్లేట్ తీసుకొని కొడతాయా, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అన్నదాని అని. అసలు నాకు అదొక్కటే కొద్దిగా. ఇంకోటి ఏంటంటే శ్రీలీల యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ రిమిక్స్ చేసేది ఉంటాయి కదా, అవి అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, మదర్ సెంటిమెంట్ హైలైట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు మహేష్ బాబు వాళ్ళ కాంబినేషన్ ఉంటుంది కదా, అదొక్కటి. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం సైన్ గురించే తిరుగుతుంది, అదైతే ఇంకా పరమ చెత్తగా అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ వెన్నెల కిషోర్ మహేష్ బాబు వీళ్ళ మధ్య అయితే కామెడీ సీన్స్ అయితే బాగుంటాయి. సాంగ్స్ కూడా కూర్చొని ఆట కూడా అంత ఎనర్జెటిక్గా అయితే డ్యాన్స్ చేయాలైతే అనిపించదు. వేరే సాంగ్ ఒకటేమో కొద్దిగా బాగుంటుంది, మిగతా అంత అసలుకి త్రివిక్రమ్ మార్క్ అయితే కనబడలేదు అసలుకి. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇట్లా చేసిండో అర్థమవుతుంది. అలా వైకుంఠపురము, అత్తారింటి దారేది, ఇవన్నీ ఉండే కదా, ఇవన్నీ రెండు కలిపి తీసేసిండు. అసలుకి త్రివిక్రమ్ మార్కే కనబడలేదు. మాయాల మాంత్రికులు అంటాం కదా, మాటల మాంత్రికులు, అసలు మొత్తం మిస్ చేసేసిండు. ఇట్లా నా చేసేది ఫ్యాన్స్ ఇంత డిసప్పాయింట్, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టి అసలుకి ఎవరైనా ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఇంత దారుణంగా నాన్న, నువ్వు ఎవరైనా తీయవచ్చు, అంత మంచి తీసింటే ఎంత అయిపు ఉండేది. ఫుల్ ప్రమోషన్స్ అవన్నీ చేసినారు, చేసినప్పుడు ఎంత మంచి తీయాలా.
డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్ చేసినారు. సెకండ్ హాఫ్ కొద్దిగా ఆ ట్విస్ట్ల వల్ల, ప్రకాష్ రాజ్ రియల్ క్యారెక్టర్ వల్ల కొద్దిగా అయిపోస్తా. ఫస్ట్ క్యారెక్టర్లో మొత్తం అవే ఉంటాయి కదా, దానివల్ల కొద్దిగా చాలా డిసప్పాయింట్. అసలు ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయలేదు. 1 గంటకు వచ్చి కూడా సినిమా చూసినాం కదా, అసలుకి ఏంద్రనైనా అనిపించింది. లేడీస్ కూడా వచ్చి చూస్తున్నారన్న. అలాంటప్పుడు ఏంది కుర్చీ మడత పెట్టే కదా పండబెట్టింది. మామూలు ఏంది ఇది 1 గంటకు లేడీస్ వచ్చానా, ఆ టైంలో లేడీస్ రావడం అంటే మామూలు విషయం. అది మహేష్ బాబు మామూలు 1 గంటకు షో అనేది చాలా తక్కువ మహేష్ బాబు క్రేజ్ చూసి. కానీ మహేష్ బాబు డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్స్ కానీ మామూలు అన్నది మస్తుగా ఉంది. లుక్ కానీ అయితే ఈ విషయంలో అయితే బాగుంది. కారం లేదన్న అసలు. యావరేజ్ అన్న, బిలో యావరేజ్. అసలు ఏం కథలను కూడా కదల్లా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది త్రివిక్రమ్ సినిమానా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది పక్క. ఇది గుంటూరు కారం అనే టైటిల్ కాకుండా కొడుకు దిద్దిన కాపురం, లేకపోతే అమ్మింటికి దారేది, ఇలా పెట్టుంటే సెట్ అయ్యేది. అండ్ ఇంకోటి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్. ప్లస్ పాయింట్ అంటే ఏమైనా ఉందంటే క్లాస్గా చూసిన మహేష్ బాబుని మాస్గా చూసాం, అది ఒక్క ప్లస్ పాయింట్ తప్ప ఇంకోటి అంటూ ఏం లేదు. అండ్ చాలామంది వింటేజ్ హీరోస్, వింటేజ్ హీరో అంటారు. నాకు మాత్రం వింటేజ్ త్రివిక్రమ్ చూడాలనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు, ఇప్పుడు చూసిన త్రివిక్రమ్ వేరు, ఒకప్పటి త్రివిక్రమ్ వేరు. ఆయన రాసిన కథలే వేరు అన్నట్టుగా ఉంటుందన్న. అవే బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న త్రివిక్రమ్ కానీ సంథింగ్ ఆయన మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది సినిమాల్లో. ఎవరికలా పడిపోతాం అంతే. మా మమ్మీ వండుతుంది ఇంట్లో గొడ్డు కారం, ఇప్పుడే చూసి వచ్చా గుంటూరు కారం. కొత్త ర్యాంప్ ఆడేసింది భయ్య సినిమా మాత్రం. అసలు ముగ్గురు సిట్టింగ్ ఉంటది అక్కడ లోపల. సీన్ మాత్రం హైలైట్స్ మాత్రం బాబోయ్ చెప్పలేను. అసలు ఆ సీన్లకి ఆసమ్ భయ్య, ఆసమ్ అంటే ఆసమ్. యాక్చువల్లీ నేను గుంటూరు కారం ప్యాకెట్ తీసుకొద్దాం అనుకున్నా, మా మమ్మీ కొడతా అని చెప్పేసి నేను తీసుకురాలి, లేకపోతే నేను తీసుకొచ్చావండి. గుంటూరు కారం లోపల జల్దాం అనుకున్నా, ఎక్కడ జనాలు కొడతారు అని చెప్పేసి నేను తీసుకురాలేకపోయా భయ్య. చాలా అంటే చాలా బాగుంది భయ్య. అసలు ఆసమ్. అసలు అదైతే చెప్పలేను నేను. కొత్త ర్యాంప్ ఆడేసింది భయ్య సినిమా మాత్రం. చెప్పాలంటే కొత్త ర్యాంప్ ఆడిపోయింది అంతే. ఇంకా బాగుంది అసలు. ఆ కుర్చీ, అసలు నేను కుర్చీ కూడా తెచ్చుకుందాం అనుకున్నా భయ్య, కుర్చీ అయితే తెచ్చుకోలేకపోయా. అసలు మెడలు ఇరిపోయింది. అసలు కుర్చీ తెచ్చుకొని ఆడుకుంటున్నాం అనుకో, మెడలు కొట్టేస్తారని చెప్పేసి భయపడి మళ్ళీ లోపల రానియరని చెప్పేసి వదిలేసా. బాగున్నాయి భయ్య. కోకో కోలా, పెప్సీ, శ్రీలీల, సెక్సీ, అంతే భయ్య, అంతే. బాగుంది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో. రొటీన్ గా అయితే ఏం లేదు బ్రో. ఫైట్ సీన్స్ అయినా అసలు యాక్టింగ్ అయినా చాలా బాగుంది బ్రో. బాగున్నాయి బ్రో, బాగున్నాయి, చాలా బాగుంది బ్రో. లాగ్ అంటే ఏం లేదు బ్రో. కొత్త ర్యాంప్ ఆడేసింది బ్రో అంతే. ఏదున్నా కొత్త ర్యాంప్ ఆడేసింది అంతే.